డైరెక్షన్లో వెళ్ళామండి. మాకు ఇప్పుడు అంటే నవ్వించే సినిమాలు అంటే రీసెంట్గా మనకి జాతిరత్నాలు అవ్వచ్చు, డీజే టిల్లు, మ్యాడ్, ప్రేమలు, ఇవన్నీ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న సినిమాలు. వీటన్నిటి మధ్యలో సింగిల్ ఎక్కడ ఉంటాడు? అంటే బేసిక్గా మీకు వీటన్నిటితో చూసామంటే కనుక అండర్లైన్గా ఒక చిన్న లైన్ ఉంటుందండి. మీ సామాజ వర్గమున మన సామాజ వర్గమున కూడా కథను డైరెక్ట్ చేసుకునే వెళ్ళామండి. సెకండ్ హాఫ్ హిలేరియస్గా తీసుకెళ్ళి. అవునవును. ఇంకా ఓం బింబుష్ మీరు చెప్పిన కోవలోకి పడుతుంది. ఈ సినిమాలకి ఏంటంటేనండి సెకండ్ లేయర్ని ఎక్కువ ఎక్స్పోజ్ చేయకుండా ఒక సెకండ్, ఇప్పుడు జాతిరత్నాలు తీసుకున్నామంటే థ్రిల్లర్ ఎలిమెంట్ ఉంటుంది ఆ సినిమాలో, దాన్ని కింద పెడతా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టరైజేషన్లతో వెళ్ళిపోవటం వల్ల ఇది వర్క్ అయింది. ఈవెన్ మనం డీజేటీల్లో తీసుకున్నా కూడా ఒక సస్పెన్స్ ఒకటి నడుస్తూ ఉంటుంది, క్యారెక్టర్తో పాటు ఇలా వెళ్ళిపోతుంది. దీంట్లో ఏంటంటే బ్యూటిఫుల్ కథ ఉంటుంది, కథ మాత్రం 100% ఉంటుంది. ఆ కథని మనం సెకండ్ లేయర్గానే ఉంచుతాం. అంటే ఇంపార్టెన్స్ ఇవ్వకపోవటం అలా కాదు, ఆ సెకండ్ లేయర్లో వెళ్తానే మీకు కనిపించేదంతా మాత్రం ఎక్కడికక్కడ నవ్వుకుంటూ వెళ్ళే డైరెక్షన్లో ఉంటుంది. మీరు చెప్పిన నేను చెప్పిన ఈ పేర్లు అన్నిటికంటే కూడా స్ట్రాంగ్ స్టోరీ ఇదే, సింగిల్ వెరీ స్ట్రాంగ్ స్టోరీ, అందరికీ కనెక్ట్ అయ్యే స్టోరీ. ఓకే, సూపర్.